2 ఎకరాలు ఉన్నోళ్లు సీఎం అవ్వొచ్చు, టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదా అంటూ సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదివాను అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ప్రజల పార్టీ, పేదల పార్టీ అని సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని జోస్యం చెప్పారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకశీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్ గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది. నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈ రోజు మీ అందరికీ చూపిస్తున్నాను. కావున ఇంటర్మీడియట్ ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను